ఆగండి, మీకు ఒక విషయం చెప్పాలి. మీరు ఎప్పుడైనా ప్లాస్టిక్ గుడ్డు చూసారా? అంటే పిల్లలు ఆడుకునే కాదు, మనం తినే వాటిలలో, అంటే మనం వీడియోస్లలో వాటిలలో చూస్తాం కదా. నేను ఎక్కడో వీడియోస్లలో చూసి ఇలా కూడా జరుగుతాయా, ప్లాస్టిక్ బియ్యం, ప్లాస్టిక్ ఎగ్స్ ఇవి వస్తున్నాయి అంటే నమ్మలేదు. కానీ నా వరకు వచ్చిందాక నాకు తెలియలేదు. ఎందుకంటే నేను రాత్రి పాపకు 2 గుడ్లు అయితే ఉడకబెట్టి పెట్టానండి. అందులో ఒక చిన్న పీస్ అయితే కింద పడ్డది. దాన్ని మేము తెల్లారే ఇల్లు ఊడ్చేటప్పుడు నాకు కనిపిస్తే దాని అవతారం ఇలా ఉందండి. మీకు క్లారిటీగా కనిపించట్లేదు అనుకుంటా. మీకు మెరుస్తున్నట్టు కనిపిస్తుందా? ఇలా ఉంది. మనం పిల్లలకి అవే తినిపిస్తున్నాం, పిల్లలకి తీసుకొని వచ్చి. ఇది ప్లాస్టిక్ అండి, ప్లాస్టిక్ మనం తుంపినా తెగట్లేదు, ఇట్లా సాగుతుంది మొత్తం. అలా ఉంది. ఈ వైట్ ఉన్నంత వరకే తునుగుతుంది, కానీ ఇలా ఎండిపోయి ఉన్నదానికి నేను ఎంత తుంచినా తునగట్లేదు అస్సలు. ఇలా ఉంది పరిస్థితి. నేను పాపకి తెలియక రాత్రి 2 ఎగ్స్ తినిపించానండి. ఇది చాలా వరకు అన్యాయం. మనం పిల్లలకి తీసుకొని వచ్చి పెడుతున్న వాటిలలో ఇంత కల్తీ చేస్తున్నారంటే అస్సలు ఇంకా బయట ఎలా ఉందో అర్థం కావట్లేదు. చూడండి. సో దయచేసి మీరు మాత్రం చూసి మరీ ఎగ్స్ తెచ్చుకోవాలండి. చూసినా మనం తెచ్చుకోలేములేండి, ఎందుకంటే ఎగ్స్ మనం ముందు తెలియదు కదా, ఉడకబెడితేనే తెలుస్తుంది. అప్పటికి ఇది తినిపించినప్పుడు కొంచెం గట్టిగానే ఉంది, కానీ నేను బయట నుంచి కొనుక్కొచ్చిన ఎగ్స్ ఇంతే ఉంటాయిలే అనుకున్నా. అంగన్వాడి నుంచి తనకొచ్చే ఎగ్స్ కాకుండా ఈ బయట నుంచి తెచ్చిన ఇలానే ఉంటాయి అనుకొని వదిలేసా. సో మీరు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ.